ప్రైజ్ ది లార్డ్. ప్రభు మన రక్షకుడు మరి అల్పుడనైన నన్ను అనేక ప్రాంతాల్లో బలపరిచి భద్రపరిచి తన నోటి బోరగా చేతి ఆయుధంగా వాడుకుంటున్నందుకు దేవునికి కృతజ్ఞతా స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. అలాగే మరొకసారి మీ అందరి తరపున కూడా దేవునికి కృతజ్ఞతా స్తుతులు చెల్లిస్తున్నాను. ప్రియులారా, లైవ్లో వింటున్న బిడ్డలకి అలాగే శబ్దాంతరాల ద్వారా ఆలకిస్తున్న బిడ్డలందరికీ కూడా ప్రత్యేకించబడి మరి ప్రభు పేరిట శుభాభివందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. అలాగే వాక్య భాగంలోకి వెళ్దాం. దేవుని వాక్యము ఇలా సెలవిస్తూ ఉన్నది. దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. దేవుని వాక్యంలో ఉన్న లోతుని అర్థం చేసుకుందాం. దేవుడు నీ కొరకు ఎలా ఉన్నాడో, దేవుడి కొరకు నువ్వు ఎలా ఉండాలో అది తెలుసుకోవాలి. ప్రియులరా, ఎన్నో సంవత్సరాల నుంచి మరి వాక్యాన్ని వింటూనే ఉన్నాం. క్రీస్తుకి పూర్వం వింటున్నాం, క్రీస్తు శకము వింటున్నాం. ఖచ్చితంగా వింటూ ఉన్నాం, కానీ దేవుని వాక్యాన్ని వెంబడిస్తున్నామా లేదా అనేది మరి ఒకసారి మనల్ని మనం ప్రశ్న వేసుకోవాలి. ఇంకో విషయం ఏంటంటే, దేవుడు బలహీనుల పక్షాన నిలబడేవాడు. బలవంతుల పక్షాన ఉండడండి అంటే ఉంటాడు అని చెప్పొచ్చు, ఉండడు అని కూడా చెప్పొచ్చు. దీనిలో వారు చేసుకునే దానిని బట్టి ఉంటుంది. ఎందుకంటే ఈ వాక్యము నీకు అర్థమవ్వాలని, ఈ వాక్యము మనకు అర్థం అవ్వాలని దేవుడు ప్రతి మాటని కూడా బైబిల్లో రాయించి నీకు నాకు మనకి అనుగ్రహించాడు. ఈ అనుగ్రహించిన వాక్యంలోంచి ఈ ప్రత్యేకమైన ఈ ఉదయకాల సమయంలో ఈ శుభదినాన మనందరం కూడా కొద్దిగా వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ముందు నేను ఇంకా కొన్ని మీకు విషయాలను చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ప్రియులారా, ఈ వాక్యాన్ని చదువుదాం రండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక జాగ్రత్తగా వాక్యాన్ని తీద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక ఆ పిమ్మట మనమందరం కూడా 31వ వచనాన్ని చూద్దాం. ప్రియులారా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 31వ వచనాన్ని చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, అతిశయించువాడు ప్రభునందే అతిశయింపవలనని రాయబడినది. దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును నీతియు పరిశుద్ధతయు విమోచనమాయేను. పరిశుద్ధుడైన తండ్రి, దయగలిగిన దేవా, మహోన్నతుడ, మీకు స్తోత్రాలు ప్రభా. మరొకసారి నీ పాద సన్నిధిలో ప్రార్థిస్తున్నాం ప్రభా. అల్పుణ్ణి, అయోగ్యుణ్ణి, నిజంగా నిష్ప్రయోజకుడను, ఎందుకు పనికిరాని వాడిని ప్రభా. ఇదిగో నా తండ్రి, నన్ను నీ వాక్కులతో బలపరుస్తావని, బలపరచమని ప్రత్యేకించి నీ పాద సన్నిధిలో నీ పాదాలు పట్టుకొని వేడుకుంటున్నాను ప్రభా. నాయనా, ఇదిగో నా తండ్రి, మీరు మాట్లాడిస్తే తప్ప నేను మాట్లాడలేను. మీరు లోతైన మాటలతో నన్ను బలపరిస్తే తప్ప నేను వివరించలేను. కాబట్టి సంఘానికి కావలసిన వర్తమానం, సమాజానికి కావలసిన వర్తమానం, నాయనా లైవ్లో వింటున్న బిడ్డలందరికీ కూడా కావలసిన వర్తమానాన్ని మీరు ఇచ్చి ఉన్నారు. ఈ వర్తమానాన్ని వివరిస్తూ ఉండగా నాయన వివరించే జ్ఞాపక శక్తిని, ఉజ్జీవ వరవడిని దయచేయమని నాయన, బలాన్ని, శక్తిని దయచేసి నాయన, లోతైన మాటలతో నాయన ఆత్మలను నీ వైపుకి నడిపించే ధన్యతను దయచేయమని, అయా వచ్చిన బిడ్డలు దీవించి రావాల్సిన వారు నడిపించమని నాయనా, ఇదిగో నా తండ్రి, నీ పాద సన్నిధిలో ఈ బలహీనుడను బలపరిచి, అయాదిగో నా తండ్రి, ఉజ్జీవ వరవుడితో ప్రభా నీ వాక్యాన్ని ప్రకటించే భాగ్యాన్ని దయచేయమని యేసు నామములో మా మనవులు అడిగి పొందుకొని ఉన్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈ వాక్యాన్ని జాగ్రత్తగా వినాలి. రెండోదిగా, ఈ వాక్యంలో నేను ఒక సాక్ష్యం చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. ప్రియులారా, ఈ వాక్యము ఎందుకు ఈరోజు చెప్పాల్సి వస్తుంది అని అంటే, నా జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలను మీకు తెలియపరచాలని ఆశ కలిగి ఉన్నది. అయితే అతిశయించువాడు దేనిని బట్టి అతిశయించాలంట? జాగ్రత్తగా వినాలి మాటని. అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెనని. చాలు ప్రియులారా, ఈ ఒక్క మాటని మనం అండర్లైన్ చేసుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి. మరి మొన్న ఎన్నో తారీఖు, 6వ తారీఖు, చిట్టూకి 17వ తారీఖు, మర్చిపోయాను. కొంచెం
నాకు కూడా బలహీనతగా ఉండటం వల్ల అంతగా ఒకసారి పని చేయట్లేదేమో. సరే, ఏదేమైనా 17వ తారీఖున మా పెద్ద కుమారుడు, మాకు దేవుడిచ్చిన మొదటి సంతానం పవన్ తేజకి డాక్టర్గా చదివి ఆయన గ్రాడ్యుయేషన్ తీసుకుంటున్న రోజు అందరు కూడా అక్కడ కూర్చొని చాలా మంది వారి వారి పిల్లల కొరకు వాళ్ళు కెమెరాలు పట్టుకొని ఎదురు చూస్తూ బాగా ఆనందభరితులై వాళ్ళు నువ్విట్టెళ్ళు అని చెప్పేసి ఎవరికి వాళ్ళే కెమెరాలు తీసుకొని ఫోటోలు తీసుకుంటూ, మా అబ్బాయి బాగా చదివాడు, మా అమ్మాయి బాగా చదివింది, మా అబ్బాయి మా అమ్మాయి లేకపోతే మేము అనే ఇదిలో ఉన్నప్పుడు ప్రభు నాకు గుర్తు చేసిన ఒక మాట ఏంటంటే, జాగ్రత్త ప్రియులరా, నేను నా గత జీవితంలోకి తొంగి చూసి నేను అనుకున్నాను, నేను ఇక్కడికి వచ్చి ఈ రీతిగా ఆనందించడానికి అర్హుణ్ణేనా? హల్లెలూయా, నేను అర్హుణ్ణేనా? నా గతం ఏంటి, నేనేంటి, నా పరిస్థితి ఏంటి అని ఆలోచిస్తూ అందరూ కెమెరాలు పట్టుకొని ఇలాగా ఫోటోలు తీస్తుంటే నేను అతిశయించిన విషయం ఏంటంటే, నా దేవుని కృప లేకపోతే, నా దేవుని దయ లేకపోతే, నా దేవుని ఏర్పాటు లేకపోతే, నా దేవుని జాలి నా మీద లేకపోతే, ఆయన ఉనికిలో నేను ఉండకపోతే ఈ రోజున మా అబ్బాయి డాక్టర్ అని పిలవటానికి సమర్థుడేనా? లేదు. ఖచ్చితంగా ఇది దేవుని కృపే అని నేను ఖచ్చితంగా కన్నీళ్లు పెట్టుకొని ఏడుస్తూ ఉన్నాను. అక్కడ అందరూ చాలా సంతోషంగా గంతులు వేస్తున్న సమయంలో నేను అడుగుతుంది ఒకటే, ప్రభువా, నువ్విచ్చిన ఈ అవకాశానికై నీకు స్తోత్రాలు. ప్రభువా, నేనేంటి, నా పరిస్థితి ఏంటి, నా యొక్క వంశములో నుండి నాయనా ఒక డాక్టర్ని నువ్వు ఎన్నుకున్నావా ప్రభువా అని నేను ఆయన కనపరుస్తూ తల కింద కొంచుకొని నేను ఏడుస్తుంటే నేను చాలా దేవునికి కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తున్నాను. కానీ అక్కడ ఉన్న సమాజం 99% ఉన్న ఆలోచన ఏంటంటే, అందరికి కూడా ఏ ఫోటో మిస్ అయిపోతామో అని అందరికి కూడా ఎవరి కాళ్ళే ఫోటోలు తీసుకుంటూ ఉన్నారు. నేను ఒకటే ఆలోచించాను, పరమ తండ్రి అసలు కెమెరా అక్కడ ఉంది, ఆ కెమెరాలో నా కొడుకు బంధించబడతాడు. హల్లెలూయా. జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు నా అతిశయము ఏంటి అనంటే, నా దేవుడై ఉన్నాడు. అక్కడ డాక్టర్ కాదు నా అతిశయం. జాగ్రత్తగా వినాల్సిన విషయం ఏంటంటే, ఎందుకంటే మీరంటే ఇది నా సాక్ష్యముతో కూడిన వాక్యం అని జాగ్రత్తగా ప్రతి వారికి కూడా వినాలి. ప్రియులైన నా ఒక్కడికే కాదు, మనందరికీ కూడా దేవుని కృప ఎలా ఉంటుందంటే, ఆయన ఉద్దేశం, ఆయన ఉనికి. అయితే అతిశయించబడిన వాడు దేనితో? కలెక్టర్ని, డాక్టర్ని, యాక్టర్ని, లాయర్ల బట్టి, లేకపోతే ఉన్న డిపార్ట్మెంట్ని బట్టి అతిశయించటం కాదు. గాని ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెనని అని రాయబడినది. జాగ్రత్తగా వినాలి. నెరవేరునట్లు విమోచనము ఆయను. ఏమై ఉన్నాడంటే ఆయన మనకి జ్ఞానము, నీతి, పరిశుద్ధత, విమోచనమాయను. ఇవన్నిటినీ ఆయన మనకు అనుగ్రహించాడట. ఆయన విమోచనమా, ఆయన మనల్ని విడిపించాడట. జాగ్రత్తగా ఈ వాక్యాన్ని గమనించండి ప్రియులారా. దేనిని బట్టి నీ అతిశయం? కుమారుని బట్టా, కుమార్తెను బట్టా, ఆస్తిని బట్టి, అంతస్తులను బట్టా? దేవుడు బలహీనుల పక్షానే ఉంటాడని ఎందుకు చెప్పానంటే ఈ మాట, బలవంతులు చాలా మంది ఉన్నారు, మరి వాళ్ళ మంది లేరా అంటే ఉంటాడు. వాళ్ళలో ఎవరి దగ్గర ఉంటాడు? దేవుడి దగ్గర. ఆ బలవంతుడు కూడా బలహీనుడు అవ్వాలి. హల్లెలూయా. ఏమవ్వాలి? బలవంతుడు కూడా దేవుడి దగ్గర బలహీనుడు అవ్వాలి. అతిశయించువాడు కలిగిన దాన్ని బట్టి కాదు, కలుగ చేసిన వాడిని బట్టి అతిశయించాలట. అర్థమవుతుందా? ఇది ఎవరిది అంటే టాలెంట్ కాదు ఇక్కడ పనిచేసేది. టాలెంట్ పనిచేయదండి. టాలెంట్ ఎంతవరకు అంటే మనుషుల దగ్గర మాత్రమే మెప్పించింది, విశ్వాసం దేవుడి దగ్గర మెప్పించింది. హల్లెలూయా.
ఇంకో మాట చెప్పాలంటే, నీ టాలెంట్ కన్నా ముందు నీ మీద దేవుని యొక్క ఉద్దేశం ఒకటి ఉంటది. దేవుని ఉద్దేశం ఉంటుంది తెలుసా? ఆ ఉద్దేశాన్ని ఎప్పుడైతే ఆయన ఎప్పుడైతే ఆ ఉద్దేశాన్ని నెరవేర్చుకుంటాడో నువ్వు దినదిన అభివృద్ధిలోకి వెళ్తా ఉంటావు. ఇప్పుడు దీన్ని టాలెంట్ కింద తీయకూడదు, కానీ దేవుని కృప చేత నింపబడింది అని చెప్పి ఆలోచించాలి. దేవుని కృప నీ మీద ఉన్నప్పుడు నీ చుట్టూ ఎంతమంది గట్టు కట్టినా నువ్వేం చేస్తా ఉంటా తెలుసు? అసలు ఆ వాక్యం, నీ చుట్టూ 1000 మంది గట్టు కట్టినా వారికి నువ్వే తీర్పు తీరుస్తావు. హల్లెలూయా. ఏంటంట? నీ చుట్టూ 1000 మంది గట్టు కట్టినా, 100 మంది గట్టు కట్టినా, 10,000 మంది గట్టు కట్టినా నీ చుట్టూ ఉన్న వారికి నువ్వు తీర్పు తీరుస్తావంట. ఎప్పుడు? దేవుని యందు నువ్వు భయం కలిగి అతిశయించేది దేవుని వలనే అని తెలుసుకున్న రోజున నీ చుట్టూ 10,000 మంది ఉన్నా సరే వాళ్ళకి తీర్పు తీర్చేది నువ్వేనంట. దేవుని స్తోత్రం. జాగ్రత్త ప్రియులారా. నిజంగా ఆ రోజు కాకినాడలో నా కన్నిటిని నేను దేవుని పాదాల చెంత కొమ్మరించాను. ఎలాగంటే ఆ దేవుణ్ణి ఎక్కువగా కనపరుస్తున్నా. అందరు పైకి లేచి నుంచొని చాలా మంది చూస్తున్నారు. నేను కళ్ళు మూసుకు కింద కూర్చొని దేవుణ్ణి మాత్రమే చూస్తున్నాను. ప్రభువా, ఈ అల్పుడికి ఇంత ధన్యత, ప్రభువా ఈ దౌర్భాగ్యుడికి నువ్వు ఇంత అవకాశం ఇచ్చావా అని నేను కన్నీరు కారుస్తూ ఏడుస్తున్నాను. అందరూ పిల్లలు చూసుకుంటున్నారు. నేను నా ప్రభువుని చూశాను. అయ్యా, నువ్వు నాకిచ్చిన అవకాశం, నేను అసలు ఏ పార్టీ వాడిని అని ఆలోచించి ఆ రోజు అంత తెస్తే మా చింటూ నా దగ్గరికి వచ్చినప్పుడు మింటూ నాకు నిజంగా పిల్లల్ని ఎలాగా ఇచ్చేయాలని కూడా తెలియదు. మా చింటూ అంటున్నాడు, మా మింటూ అంటున్నాడు ఏమనంటే, డాడీ నువ్వు ఒకసారి ఆయన్ని ముద్దు పెట్టుకోవంటే నేను పోస్టులో పెట్టాను. అవన్నీ చూసి ఒకవేళ మీరు అనుకుంటే వాడికి ముద్దు పెట్టాలనే ఆలోచన నాకు లేదు, నాకు తెలియదు కూడా. వీడంటే ఆయన్ని కౌగిలించుకొని చాలా బిగ్గరగా ఏడ్చేసాను. ఎందుకు ఏడ్చేసానంటే, నేనేంటి, నా స్థితి ఏంటి, నేనేంటి, నా పరిస్థితి ఏంటి, అలాంటి నాకు దేవుడిచ్చిన అవకాశం ఏంటి, నాకు దేవుడిచ్చిన ధన్యత ఏంటి, ఎందుకు పనికిరాని నా జీవితంలో అసలు నా జీవితమే ఒక బాగుపడటం, ఆయన గుర్తించడం ఒక విధానం అయితే, నా లైఫ్ లో నుంచి నాకిచ్చిన గర్భఫలం ఒక డాక్టర్ అవటం ఏంటి, ఈరోజు సర్టిఫికేట్ తీసుకోవటం ఏంటి అని నేను ఆలోచించినప్పుడు నేను ఎంతో దుఃఖాక్రాంతుడయ్యాను. పనికి మాలినోళ్ళని పనికొచ్చే పాత్రగా చేసేది ఆయనే. నిజం మీకు అర్థమవుతుందో లేదో, నేను ఆ రోజు ఆ మాట దేవుణ్ణి గణపరుచుకొని ఇంటికి వెళ్ళి పడుకున్నాను. ఆ పై గదిలో పడుకుంటే రాత్రంతా ఒకటే వాక్యం తప్ప మరేం లేదు. ఆ మాట కృతజ్ఞత కూడిక పెట్టి కొన్ని 100 మందితో చెప్పు, లేకపోతే ఆ ప్రార్థన పెట్టించు, లేకపోతే ఇలా చెప్పు అని దేవుని వాక్యం చెప్తా ఉంటే రాత్రంతా ఒకటే వాక్యం. ఎన్నిసార్లు లేచి పడుకున్నా మళ్ళీ అదే వాక్యం. ఆ వాక్యాన్ని మీకు చూపించాలని నేను అనుకుంటున్నాను. రండి, న్యాయాధిపతుల గ్రంథంలో ఈ మాట చెప్తూ నేను ముందుకు తీసుకువెళ్తాను. ప్రియులారా, ఈ మాట ఎందుకు చదివించానంటే, మనము మన బిడ్డలను బట్టి అతిశయపడకూడదు ప్రియులారా. మనము మనకు కలిగిన దాన్ని బట్టి అతిశయపడకూడదు ప్రియులారా. ఒకటే మాట చెప్తున్నాను, మనకి ఆయుష్నిచ్చిన దేవుణ్ణి బట్టి అతిశయపడండి, మనల్ని బలపరిచిన దేవుణ్ణి బట్టి అతిశయపడండి, మనకు కలుగజేసిన దేవుణ్ణి బట్టి అతిశయపడండి. దేవుడు లేకపోతే ఏమీ లేదని తెలుసుకోండి. చాలా మంది, నిజంగా చాలా మంది, 199 మంది మనుషులను బట్టి మనుషులు అతిశయపడుతున్నారు. సంపాదనను బట్టి, జ్ఞానాన్ని బట్టి, వారికి ఉన్న ఆస్తులను బట్టి అతిశయపడుతున్నారు. కానీ ఇచ్చిన వాడెవరు, ఎక్కడి నుంచి వచ్చిందని ఆలోచన చేయలేకపోతున్నారు. ఈ విషయంలో నేను చాలా బాధపడుతూ ఉన్నాను, దుఃఖాక్రాంతుడు అవుతున్నాను ప్రియులారా. కాబట్టి ఆయన మనకి విమోచన అయి ఉన్నాడు. ఈ విషయాన్ని గమనించాలి. రండి, న్యాయాధిపతుల గ్రంథంలోకి వెళ్తే 6వ అధ్యాయం 15వ వచనంలో ఇలా రాయబడి ఉన్నది. ఒకసారి చూద్దామా? అతడు
చిత్తము నా ఏలినవాడా, దేని సహాయము చేత నేను ఇశ్రాయేలీలను రక్షింపగలను? జాగ్రత్తగా వినాలి మాటలను, అండర్లైన్ కూడా చేసుకోండి, చాలాసార్లు చేసుకొని ఉంటారు. ఈ దినం ఏదో మాట్లాడబోతున్నాడు ప్రభు మీతో. నా కుటుంబము మనష్య గోత్రములో ఎన్నిక లేనిదే, నా పితరుల కుటుంబములో నేను కనిష్ఠుడనై ఉన్నానని ఆయనతో చెప్పెను. ఆగుదాం అక్కడ. ప్రియులరా, ఇక్కడ ఈయన మాట్లాడుచున్న మాట ఏంటంటే, ఎవరైనా గిద్యోను అనబడిన ఆయన మిద్యానీయులందరూ కలిసి ఇశ్రాయేలు మీద దాడి చేస్తే, ఇశ్రాయేలులందరూ కూడా హతమైన తర్వాత ఈ గిద్యోను అనే వ్యక్తిట గానుగు చాటున ఉన్నాడు, దాక్కున్నాడు అనేది కాదు గాని అక్కడ ఏమై ఉన్నాడంటే ఆయన గానుగు చాటున ఉన్నాడు అని రాయబడింది. ఏం చేస్తున్నాడంటే ఆయన యావాలు దొల్లగొడుతున్నాడు. ఇది మనం చాలా పడత్రంగా తీసుకొని కూడా ఈ మాటను చెప్తాం. అయితే సరే, పిరికివాడు అనబడినవాడు, ఎన్నిక లేనివాడు అనబడినవాడు, ఎందుకు పనికిరాడు అనబడిన వాడే అనుకుందాం మన భాషలో. అయితే దేవుని ఉద్దేశం ఎవరి మీద ఉందట? గిద్యోను మీద ఉన్నది. కాబట్టి దేవుని దూత గిద్యోనుతో మాట్లాడుతూ, ఓయ్ పరాక్రమము కలిగిన బలాఢ్యుడా అని కేకేరేశారట. జాగ్రత్తగా ఈ మాట వినాలి. ఓయి పరాక్రమం కలిగిన బలాఢ్యుడా అని కేకేసినప్పుడు ఎవరో ఆ బలాఢ్యుడని దిక్కు తోసిన పరిస్థితులు చూసినట్లుగా ఈరోజు కూడా మీ అందరికీ నేను ఖచ్చితంగా లైవ్ లో చెప్తున్నాను. ఎందుకు పనికిరాని నన్ను కూడా ప్రభు పిలిచిన పిలుపుకి నాకు అర్థం కాని స్థితి ఏంటంటే, ఈ రోజున నేను సేవకుడిగా అవ్వటం, విశ్వాసిగా అవ్వటం, సేవకుడిగా అవ్వటం, ఒక కుటుంబాన్ని కట్టుకోవటానికి, అనేక కుటుంబాలు కట్టడానికి, అనేక ఆత్మలు పట్టడానికి అర్హత లేని వాడినైన నన్ను ఆయన పిలిచిన పిలుపు ఎలాంటిదంటే, ఓయి పరాక్రమము కలిగిన బలాఢ్యుడా అని నన్ను పిలిచాడేమోనని నాకు అనిపించింది. ఆ రోజున నాకు నైట్ ఆ కళలో ఒకటే కంటిన్యూషన్ గా ఈ కళ వస్తూనే ఉంది. ప్రియులారా, ఆ వాక్యాన్ని నేను ఎలా వివరించాలి ప్రభు అంటే, దేవుడు చెప్తున్నాడు మాట ఏంటంటే, అతిశయించబడిన వాడు, అతిశయించువాడు ప్రభువునందే అతిశయించాలి అని రాయబడిన మాట నాకు మరలా తెలియపరుస్తూ ఉన్నాడు. కాబట్టి నా అతిశయము దేని ద్వారా అంటే, నా దేవుని ద్వారా నా అతిశయం. అయితే ఇక్కడ మీరు చదివిన మాట 15 వచనంలో ఏమని ఉందంట? అతడు చిత్తము నా ఏలినవాడా, దేని సహాయము చేత నేను ఇశ్రాయేలీలను రక్షించగలను? నా కుటుంబము, జాగ్రత్తగా వినాలి, నేను ఈ మాటను వాడుతున్నానని వేరే అనుకోవద్దు. మల్లవరపు వాళ్ళల్లో మా కుటుంబము ఎలాగంటిదండి నేను చెప్పగలనంటే, నా కుటుంబం ఎస్పెషలీ మా నాన్నగారు కానీ మేము కానీ చాలా దీన స్థితిలో ఉన్నవారిమి. అయితే తర్వాత మా కుటుంబ సభ్యులందరిల కన్నా నేనే చిన్నవాడిని. 9 మంది అన్నదమ్ములు, మా నాన్నోళ్ళు 4 అన్నదమ్ములు. వాళ్ళ 4కి ఆ మగపిల్లలో ఖచ్చితంగా మేము 9 మంది. 9 మందిలో నేను చిన్నోడిని. ఆ రాయబడిన మాట నాకెందుకు దేవుడు అలా జతపరిచాడు. మీరు కావాలంటే చదవండి. అక్కడ మనష్య గోత్రములో నా కుటుంబము అన్నాడు. ఎన్నిక లేనిదే. మేము నిజంగా మా గ్రామంలో ఎన్నిక లేని వారిమే. మా గ్రామంలో నేను ఎన్నిక లేని వాడినే. మా కుటుంబంలో నేను చిన్నవాడిని, అసలు ఎందుకు పనికి రాని వాడిని, అసలు మాట కనీసం కూడా మాట్లాడడం రాని వాడిని, నిలబడి ఏంటి అని పలకరించడం కూడా రాని చిన్నవాడినైనా నన్ను దేవుడు ఏమని పిలుస్తున్నాడట? ఓయి పరాక్రమం కలిగిన బలాఢ్యుడా అని పిలిస్తే ఆయన పిలుపుకి లోబడటమే నా అతిశయము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. జాగ్రత్త ప్రియులారా, ఇక్కడ నీ పేరు పెట్టుకోవచ్చు, ఇక్కడ నీ కుటుంబం పేరు పెట్టుకోవచ్చు, ఇక్కడ నీకు కలిగిన
నీ యొక్క సమస్తములో కూడా నువ్వు పేరు పెట్టుకో. ఎందుకంటే ఇది నీకు వర్తిస్తుందా లేదా ఒకసారి చూసుకో. నిజంగానే ఎందుకని దేవుడు అంతమంది మరి మిద్యానీయులు బలవంతులు ఉండగా అంతమందిని వదిలేసి ఎక్కడో ఇశ్రాయేలీల్లో ఒక గోత్రమైన మనుష్య వాళ్ళతో, మనుష్య గోత్రములో అందుట్లో కూడా ఎన్నిక లేని కుటుంబంలో కూడా మరల అది కాకేందంట, చిన్నవాడైన గిద్యోన్ని పోయి పరాక్రమం కలిగిన బలాచ్యుడా అని పిలవటానికి కారణం ఏంటంటే ఆయనలో ఉన్న ఆ అతిశయం ఏంటంటే దేవుడే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. జాగ్రత్తగా వినండి ప్రియులారా, మనుష్య గోత్రములో ఆయన అలాంటి వాడైతే నేను మరలా చెప్తున్నా, మా ఇంటి పేరులో నేను ఎందుకు పనికిరాని వాడినైనా నన్ను ప్రభు ఎలా వాడుకుంటాడు, ఇలా వాడుకుంటున్నాడు. ఇప్పుడు నిన్ను కూడా ప్రభు వాడుకుంటాడు. నువ్వు ఎప్పుడంటే ప్రభు దగ్గర అతిశయపడు, ప్రభువును బట్టి అతిశయపడు. ప్రభువు ఇచ్చిన దాన్ని బట్టి అతిశయపడు, కానీ నీకు కలిగిన దాన్ని బట్టి అతిశయపడితే ఆయన ఖచ్చితంగా నిజమే. అంతంత బలవంతులు ఎందుకు వాడుకోలేదు? లేరా? నెఫీనీలు లేరా? ఉన్నారా లేరా? ఐగుప్తులో ఉన్నవారు లేరా? బలవంతులు కారా? వాళ్ళు బలవంతులే. కనాను దేశంలో ఉన్నవారు కనానీయులు లేరా? ఎబుసీలు లేరా? ఫిలిప్తీయులు లేరా? ఎంతమంది లేరు? మరి ఎందుకని వాళ్ళందరిని వదిలేసి ఎందుకు పనికిరాని ఇశ్రాయేలీల్ని ఎన్నుకుని ఆ ఇశ్రాయేలీల్లో 12 గోత్రాలను ఏర్పాటు చేసుకొని ఆ 12 గోత్రాల్లో ఎన్నిక లేని గోత్రమైన మనష్షే గోత్రం అనబడిన దానిలో ఒక యవ్వనస్తుడిని, గిద్యోనిని ఓయి పరాక్రమం కలిగిన బలాచ్యుడా అని పిలవటానికి కారణం ఏంటో ఒకసారి ఆలోచించి, బలాచ్యుడా అని పిలవటానికి కారణం ఏంటంటే మొట్టమొదటిగా దేవుడు ఉద్దేశం గిద్యోని మీద ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మందిరంలో వచ్చిన నీ మీద దేవుడి ఉద్దేశం ఉంది. ఈరోజు వాక్యం వింటున్నా నీ మీద దేవుని ఉద్దేశం ఉంది. ఈరోజు వాక్యం చెప్తున్నా నా మీద దేవుని ఉద్దేశం ఉంది. ఈరోజు లైవ్ లో శబ్దాంతరాల ద్వారా వింటున్న బిడ్డల మీద దేవుని ఉద్దేశం ఉంది. ఆ ఉద్దేశాన్ని నువ్వు సద్వినియోగం చేసుకుంటున్నావా లేదా? అందుకే ధనవంతుడు పరలోకానికి చేరడు. ఎందుకు చేరడంటే ధనవంతుడు ధనాన్ని బట్టి అతిశయపడుతున్నాడు కాబట్టి, బలవంతుడు బలాన్ని బట్టి అతిశయపడుతున్నాడు కాబట్టి, జ్ఞానవంతుడు జ్ఞానాన్ని బట్టి అతిశయపడుతున్నాడు కాబట్టి ఎందుకు చేరాడంట పరలోకానికి? అందుకే దేవుని ఉద్దేశం ఉంది. ఆ దేవుని ఉద్దేశాన్ని ఇది జరిగిస్తున్నాను ప్రభువా అనగలిగిన వాడు దేవుణ్ణి బట్టి అతిశయపడాలట. ప్రియులరా, నిజంగా ఆ రోజు నేనైతే ఎంతసేపు ఏడ్చానంటే చాలా సేపు ఏడ్చేశాను. నా పెద్ద కుమారుడు నన్ను ఓదార్స్తున్నాడు. ఏం డాడీ అంటే నా ఆనందం, నా అతిశయం ఏంటంటే నా దేవుడు. ఆ రోజున నిజంగా చెప్తున్నాను, నా ఆనందం, నా అతిశయం నా దేవుడు. నేను అందరూ వాళ్ళ పిల్లల్ని ఎత్తుకుంటుంటే నేను అంటున్నాను, ఈ ఫోటోలు సహజం, ఈ ఫోటోలు ఉండొచ్చు పోవచ్చు, కానీ ఫోటో తీయాల్సింది ఆయన, వీడియో తీయాల్సింది ఆయన. ఆయన దగ్గర మేమెలా ఉన్నాం, మమ్మల్ని ఆయన ఎలా ఉంచాడు అని ఆలోచన చేస్తే నిజంగా నేను ఎంతగా ఆనందముతో ఆయన్ని కృతజ్ఞతాస్తుతి చెల్లించాను. ప్రియులారా, నిజంగా నేనేంటండి, మల్లవరపు అనబడిన వారిలో మా కుటుంబం ఏంటండి, మా కుటుంబంలో నేనేంటండి అని అంటే దేనికి పనికిరాని వాడిని. మనుషులలో కూడా నన్ను నుంచోని చాలా మంది నన్ను నెట్టేశారు ఇలాగా. నువ్వు మా దగ్గరకు రావాకు, నువ్వు మా దగ్గర ఉండటానికి వీల్లేదు అని మా అన్నయ్యలే నన్ను నెట్టేశారు. మా చిన్నమ్మ, మా పెద్దమ్మ, మా వదిన వాళ్ళు చాలా మంది, వీళ్ళందరికీ కూడా నీకు అసలు అన్నం పెట్టడం కూడా దండగే, లేకపోతే నిన్ను దగ్గరికి రానియటం కూడా దండగే అని నెట్టేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. మళ్ళొకసారి ఈ సాక్ష్యాన్ని మీకు పంచుకోగలను. వాళ్ళ కుమారులు వదిలిపెడితే అన్నం, ఆ అన్నాన్ని ముద్ద కలిపి అట చేతులు పెట్టేవాళ్ళు ఒక్కొక్కసారి. కానీ నేను ఎప్పుడు ఆడవలేదులేండి, ఆకలిని ఆడవలేదు, బాధని ఆడవలేదు. కానీ అవన్నీ తలుసుకుంటే ఇప్పుడు ఏడుపు వస్తుంది. ఎందుకో తెలుసా? ఆ స్థితి నుంచి ఈ స్థితికి నన్ను నడిపించింది నా దేవుడే. గట్టిగా చప్పట్లు కొడదాం అందరం కూడా. నిజం, నీ మీద ఆయన ఉద్దేశం ఉంటే
నీ మీద ఆయన ఉద్దేశం ఉందని నీకు తెలిస్తే నువ్వే 1000 మందికి తలగా ఉంటావు. హల్లెలూయా. నిజమే, ఆయన ఉద్దేశం ఉంటే ఏదైనా చేస్తాడు, ఎలాగైనా చేస్తాడు. ఆయన ఉద్దేశాన్ని నెరవేర్చగలిగితే, ఆయన ఎంతో అతిశయపడితే ఆయన ఏదైనా చేస్తాడు. మోషే, నా ప్రజలు నడిపించు అయ్యా, నాకు నత్తివాడిని నేను. అయ్యో, నువ్వు ఎవరిని అనుకుంటున్నావు వాళ్ళ పంపి అంటే, నేను నిన్నే అనుకుంటున్నా. ఎందుకని నత్తివాడని కాదు, దేవుడు నత్తివాడి చేత కూడా నాయకుత్వాన్ని జరిగిస్తాడని, నత్తివాడిని కూడా ఇంకొకటి దేవుడు చేస్తాడని ఆయన ఉద్దేశం. అది అంటే పనికి మాలిన వారిని పనికొచ్చే పాత్రలుగా చేస్తానురా నేను అని చెప్పగలిగిన ఆయన ఉద్దేశం అది. పురిలేరా, అయ్యా నేను బాలుడయ్యా, నాకేం తెలియదు అంటున్నాడంటే ఇర్మియా, నువ్వు బాలుడువైనా సరే నువ్వే వెళ్ళాలంటున్నాడంట ఆయన. దేవుని ఉద్దేశం అది. దేవుని ఉనికిలో నువ్వు ఉన్నావా? దేవుని ఉద్దేశంలో నువ్వు ఉన్నావా? అయితే నువ్వు పరాక్రమం కలిగిన బలాఢ్యుడివే, జ్ఞానం కలిగిన వాడివే. అతిశయించేటప్పుడు దేనిని బట్టి అతిశయిస్తున్నావు? ఇది ఇక్కడ కావాల్సింది. నేను మరలా చెప్పగలను ప్రియులారా, ఇదే వాక్యం తర్వాత కృతజ్ఞత కుడిగి పెట్టినప్పుడే చెప్పగలము, కానీ ఈ వాక్యం ఆదివారం చెప్పాలనే దేవుని ఉద్దేశాన్ని చెప్తున్నారు. నిజంగా దేవుడు నా పట్ల చేసిన అద్భుత కార్యం, నేను రక్షించబడటమే ఒక అద్భుతం, నాకు వివాహం అవ్వటమే ఒక అద్భుతం, వివాహం తర్వాత రక్షించబడటం ఒక అద్భుతం, రక్షించబడిన తర్వాత బిడ్డల్ని రక్షించుకోవడానికి నిజం దేని చేత నేను రక్షించుకోగలను? నా బిడ్డల్ని, నా భార్యని, నాకు మీరిచ్చిన మా ఆత్మీయ బిడ్డల్ని నేను దేని చేత అంటే దేవుని చేత మాత్రమే. ఆయన ఏమన్నాడంటే, గిద్దోన్ని ఏం భయపడద్దు, నేనున్నా వెళ్ళు అన్నాడంట. హల్లెలూయా. జాగ్రత్త ప్రియులారా, నేను ఎలాగ రక్షించుకోగలను నా కుటుంబాన్ని, ఎలాగ పోషించగలను నా కుటుంబాన్ని, ఎలా చదివించగలను నా బిడ్డల్ని, ఏ రోజు ఇంత కూడా ఆలోచించలేదండి. నేను నిజంగా చెప్తున్నా, దైవ అంటే ఒట్లు పెట్టకూడదు కాబట్టి చెప్తున్నా. వాక్యం నా దగ్గర ఉంది. ఏ రోజు పిల్లల ఫీజుల గురించి నేను ఆలోచించలేదు, ఏ రోజు వీడు ఏమవుతాడని ఆలోచించలేదు, ఏ రోజు వీళ్ళని ఏం చేయాలని ఆలోచించలేదు. కానీ ఒక్క మాట, నువ్వు లాయర్ అవ్వు, నువ్వు డాక్టర్ అవ్వు అన్నప్పుడు అవును అనే మాట అది మాత్రమే నాకు వినపడుతుంది. మరి ఎలా జరిగిందంటే, ఏమి చేసినా దేవుడి దగ్గరుండి జరిగించాడు. మా పిల్లలు చదివి 1-2 సబ్జెక్టులు పోయినా పర్వాలేదులే అనుకునేవాడిని నేను. వాళ్ళు మరి అన్ని మార్కులు తెచ్చుకోవడానికి నేను చదవరనా? కాదు. మా నాన్న చదవరా దగ్గరుండి జరిగించడానికి? కాదు. మా కుటుంబంలో అందరూ కాస్త కొత్త చదువుకున్నారు, నేను చదువులేని వాడిని. అయితే నన్ను దేవుడు ఎలా ఉంచాడట? వాళ్ళందరికీ తలగా ఉంచాడంట. హల్లెలూయా. ఇప్పుడు 9 మందికి, వారి పిల్లలకి వాళ్ళ పిల్లలకి సలహాదారుడిని నేనే, సైనాధిపతిని నేనే, పాలేరుని నేనే, అన్నీ నేనే అయి ఉన్నాను. ప్రియులారా, దేవుడు నన్ను పిలిచిన విధానం, ఓయి పరాక్రమం కలిగిన బలాఢ్యుడా అంటే ఎవరినో పిలిచాడు కామల్లే అనుకున్నట్లుగా నా స్థితి కూడా అలాగైతే ఆయన అంటున్నాడు కదా, నిన్నే నేను పిలిచింది అని. మా కుటుంబంలో నుంచి ఈ రోజున అల్పుడనైన నన్ను ఇలా నిలబెట్టింది కాక, నా తర్వాత నా పిల్లలకు కూడా నిజంగా దావీదుకి ఇచ్చిన వాగ్దానం నా కుటుంబంలో కూడా పనిచేస్తుంది. ప్రియులారా, హల్లెలూయా. ఏమంట? నీ తర్వాత నీ పిల్లల్ని నేను ప్రేమిస్తా, మందలిస్తా, గద్దిస్తా, శిక్షించను. హల్లెలూయా. దీనికి కారణం ఏంటంటే, వారు విధానం కూడా, అతిశయం కూడా ఎలా ఉండాలట? దేవుని బట్టి అతిశయించాలి. నిజంగా తర్వాత మా అబ్బాయి ఒక పోస్ట్ పెట్టాడంట, నేను చూడలేదులే కానీ నాకు చదువు వినిపించారు. ఏమనంటే, సర్టిఫికెట్లు అనేది సర్టిఫికెట్లు అనేవి వస్తా ఉంటాయి, పోతా ఉంటాయి. ఇలాంటి మూమెంట్ మళ్ళీ ఎప్పుడు రాదు. నేను మా పెద్దబాబుని కౌగిలించుకొని ఆ కన్నీరు అలా కార్చేటప్పుడు నేను బాగా దుఃఖక్రాంతిని అయిపోయాను. దేవుడు నిన్నెంతగా ఆశీర్వదించాడో, దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించాడో అని నేను
బాగా అతిశయపడితే ఆ మూమెంట్ని అతను పెట్టింది ఏంటంటే సర్టిఫికేట్ నిజమే, కానీ చాలా మంది సర్టిఫికేట్ చూసుకొని సర్టిఫికేట్లు తీసుకొని అతిశయపడుతున్నారు. కానీ సర్టిఫికేట్ చూసుకొని కానీ సర్టిఫికేట్ తీసుకొని కాదు అతిశయపడాల్సింది. సర్టిఫికేట్ ఇప్పించిన ఆయన, అంటే నీకు తోడుండి జ్ఞానం ఇచ్చి జ్ఞాపక శక్తి ఇచ్చి ఎగ్జామ్ ఇచ్చి దానిలో గెలిపించి దానిలో విజయకేతనను ఎగరేపించిన ఆయన బట్టి నువ్వు అతిశయపడాలి. నిజంగా ఈ రోజుల్లో పిల్లల తల్లిదండ్రులు కూడా ప్రతి విషయంలో వాళ్ళను కనపరుచుకుంటూ వారి పిల్లలు గొప్ప చేసుకుంటూ వారి తల్లిదండ్రులు గొప్ప చేసుకుంటూ వాళ్ళే గొప్ప చేసుకుంటూ దేవుణ్ణి తక్కువ చేసేస్తున్నారు. దేవుణ్ణి మనిషిని చేస్తున్నారు, మనుషుల్ని దేవుణ్ణి చేసి దేవుణ్ణి ఏడిపిస్తున్నారు పిల్లలు. కాబట్టి ఈ విషయాన్ని కొద్దిగా ఆలోచించండి. నువ్వు దేనిని బట్టి అతిశయపడుతున్నావు? నీకున్న దాన్ని బట్టి, నీకు కలిగిన దాన్ని బట్టి కాదు, నీకున్న బిడ్డలను బట్టి కూడా కాదు. అస్సలు బిడ్డలను బట్టి అతిశయించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే బిడ్డలు యెహోవా ఇచ్చు శ్వాసమంట. మరి ఆయన ఇచ్చిన దాన్ని బట్టి నువ్వు శ్వాసపడ, నీ సొంతది కానప్పుడు నువ్వు అతిశయపడతావు? అవునా కాదా? నీది కాని దాన్ని బట్టి నువ్వు ఎట్లా అతిశయపడతావు? నువ్వు ఒక ఇంట్లో అద్దెకుంటున్నావండి, 10,000 కడుతున్నావు నెలకి, ఇల్లు చాలా సూపర్ ఇందరు భవనంలాగా ఉంటుంది. అద్దె కట్టి నువ్వు ఆ ఇంటిని బట్టి ఎలాగా అతిశయపడతావు? నీదే అది? నువ్వు 10,000 కట్టినా 25,000 కట్టినా 50,000 కట్టినా నీది కాదు కదా, ఎలా అతిశయపడతావు? నీ బిడ్డలకు కూడా అంతే. నువ్వేదో ప్రేమ బంధం పాతుకుపోయి నీ బిడ్డలను బట్టి అతిశయపడతావు. నువ్వేదో నా బలం, నా జ్ఞానం, నా సంపద అనుకుంటున్నావేమో. కానీ జాగ్రత్త ప్రియులారా, లైవ్లో వీక్షిస్తున్న వారులారా, శబ్దాంతరాల ద్వారా వింటున్న ప్రతి వారి కూడా జాగ్రత్తగా గమనించాలి. నేనేంటి, దేవుని ఎదుట నా పరిస్థితి ఏంటి, సంఘం ఎదుట నా పరిస్థితి ఏంటి, మనం సరిచూసుకోవాలి. నిజమే, ఆయన అంటున్నాడు కదా మనీషా గోత్రంలో, అయ్యా మా కుటుంబం ఏ పాటిది, అయ్యా మా ఇంట్లో నేను చిన్నోడినయ్యా, నేను కనిష్ఠుడిని కానా, దేని చేత నేను ఇశ్రాయేలుని రక్షించగలను? ఈ రోజున మా ఇంట్లో నా పరిస్థితి మరీ దయనీయం, అన్ని చెప్పుకోలేకపోతున్నాను. కానీ నలుగురు నుంచున్న కాడ నుంచేవాళ్ళు కాదు. మా అన్నయ్యళ్ళు లోపల గదిలో కూర్చుంటే నేను అక్కడికి వెళ్తే రానిచ్చేవాళ్ళు కాదు. ఎన్నిక లేకుండా నెట్టేసేవాళ్ళు బయటికి. ఓ ప్యాంట్ వేసుకుంటే ఆ ప్యాంట్ ఎందుకు వేసుకున్నావు అని చెప్పి తిట్టేవాళ్ళు. అలాగే చాలా సార్లు జరిగాయి. కానీ దేవుని కృపను బట్టి కొన్నాళ్ళ తర్వాత నేనే వాళ్ళకి ప్యాంట్లు ఇవ్వడానికి దేవుడు నన్ను ఎన్నుకున్నాడు. హల్లెలూయా. నేనే సలహాలు ఇవ్వడానికి ఎన్నుకున్నాడు. నేనే వాళ్ళకి పలానా సహాయం చేయడానికి ఎన్నుకున్నాడు. ఇదంతా దేవుని కృప. నా టాలెంటెడ్ కాదండి, నాకు దేవుడిచ్చిన భాగ్యం ఏంటంటే నన్ను వాళ్ళకి తలగా ఉంచాడు. హల్లెలూయా. ఈ రోజున దేనిని బట్టి నేను రక్షించగలను? నా బిడ్డలంటే నేనేం చేయలేను, నా వల్ల కాదు. ఆయనని బట్టే వారిని రక్షించగలను, ఆయన బట్టి వారిని చదివించగలను, ఆయన బట్టి వారిని పోషించగలను, ఆయన బట్టి వారిని క్రీస్తులోకి నడిపించగలను, ఆయన బట్టే ఆయనలోకి నడిపించగలను. కానీ ఆయన లేకుండా నేను ఏమీ చేయలేను. నాకు అర్థమైపోయింది, నేను నిస్సహాయ స్థితిలో ఉన్నా, ఒక ధూళి లాంటి వాడిని. అలాంటి నన్ను ఆయన ఏం చేశాడంటే నిలబెట్టి నడిపించాడు. కాబట్టి ఆ రోజున ఆ సర్టిఫికేట్ తీసుకునే రోజు నేను సర్టిఫికేట్ ఇంకా చూడలేదు, మా అబ్బాయి ఇంకా చూడలేదు. నిజంగా ఆ సర్టిఫికేట్ చూసేవాళ్ళు కానీ ఎట్లా ఉందో కూడా తెలియదు. మా అబ్బాయి ఇంకా చూడలేదు. కానీ నేను ఆకాశం వైపు చూస్తూ ఆకాశం అందున్న దేవునికి ఆరాధన చేస్తున్నా, భూమి అందున్న దేవునికి ఆరాధన చేస్తున్నా, నాలో ఉన్న దేవునికి ఆరాధన చేస్తున్నా. నన్ను ఇంత అతిశయపడేలాగా చేసిన నీకు నేను ఏమిస్తే నీ రుణం తీర్చగలనయ్యా అని బిగ్గరగా నేను ఆ కన్నీళ్లు కార్చాను. అక్కడ పెద్దగా ఏడిస్తే సౌండ్ బాక్స్ కన్నా నా గొంతే వినపడిద్దేమోనని ఎంతగానో నిజంగా నాలో నేను ఎక్కి ఏడ్చిన సందర్భం. వాడు రాగానే అది తట్టుకోలేక బయటపడి ఏడ్చేసాను. ప్రియులారా, ఈ పాట వాడి నేను అనుకుంటే ఆయన అంటున్నాడు కదా, నువ్వు నా ఉనికిలో నా ఉద్దేశంలో ఉన్నావు.
హల్లెలూయా. అందుకే నిన్ను పరాక్రమం కలిగిన బలాఢ్యుడా అని పిలిచాను. అతిశయించేవాడు ఎలా అతిశయించాలా? జాగ్రత్త. వాక్యంలోకి రండి ఒకసారి మళ్ళీ చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక ఇందాక తీశారు కదా, అక్కడే ఉన్నాడు. అతిశయించేవాడు అలా అతిశయించాలి. ఇప్పుడు చూడండి ఈ వాక్యాన్ని జాగ్రత్తగా ఇందాం. 27వ వచనం దగ్గరికి రండి ప్రియులారా. 27వ వచనం దగ్గరికి రండి. ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు, అక్కడ ఆగుదాం. ఏ శరీరం కూడా దేవుని ఎదుట జాగ్రత్తగా వినాలి. దేవుణ్ణి కూడా లెక్క చేయండి నేను అంటారు కొంతమంది. దేవుడైనా సరే ఊరుకొని నేను అంటారు కొంతమంది. అవునా కాదు? దేవుడైనా నాకు పెద్ద లెక్కేం కాదు. ఎందుకని? నీ నీతిని బట్టి. అబ్బా నేను మాట్లాడి ఏ మాట అయినా ముఖస్థుతి లేకుండా మాట్లాడతాను. దేవుణ్ణి కూడా లెక్క చేయను. దేవుడి కన్నా నీతిమంతుడు మానవుడు, అంతే కదా కదా. ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు ఆ జ్ఞానులను సిగ్గుపరచుటకు. హలో, ఈ మాట చూడండి జాగ్రత్తగా. ఏమంటున్నాడు? ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయపడకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి ఎర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఆ ఎర్రివారిలో నేను కూడా ఒకడని సంతోషిస్తున్నాను. దేవుని స్తోత్రం. ఎందుకని? లోకములో నువ్వు జ్ఞానివైతే దేవుని దృష్టిలో ఎర్రివాడి అవుతున్నావు. లోకములో నువ్వు జ్ఞానవంతురాలు అయితే దేవుని దృష్టిలో ఎర్రిదాని అవుతున్నావు. లోకములో నా మాటే గెలవాలి, నా మాటే నెగ్గాలి, నేనే నెగ్గాలి అని అనుకుంటే నువ్వు దేవుని దృష్టిలో ఎర్రిదానివి, ఎర్రివాడివి. అర్థమవుతుందా మీకు? ఎక్కడ 10 మందిలోకి వెళ్ళి నా మాటే గెలవాలి, 100 మందిలోకి వెళ్ళి నా మాటే గెలవాలి, 1000 మందిలోకి వెళ్ళి నా మాటే గెలవాలనుకుంటే నువ్వు ఎర్రివాడివే. ఎందుకంటే నువ్వు మాట్లాడే మాటకు అర్థం ఉండదు కాబట్టి. ఎవరి దగ్గర అతిశయపడాలని చూస్తున్నావు నువ్వు? దేవుని ఎదుట అతిశయపడాలని చూస్తున్నావు అంట. దేవుని యందు పడటం వేరు, దేవుని ఎదుట అతిశయపడటం వేరు. జాగ్రత్త. ప్రొనౌన్సియేషన్ పోనివ్వకండి. జాగ్రత్త. ప్రతి మాటను కూడా దేవుని యందు అతిశయపడటం వేరు, దేవుని ఎదుట అతిశయపడటం. ఈడేంటారు నా ముందు బిళ్ళపెత్తున్నాడు? ఏంటయ్యా మాట అంటే, నిన్న మా ఇంటికి వచ్చి 100 తీసుకెళ్ళాడు. ఇవాళ నా ముందుకే 500 తీసుకొచ్చి నా ముందే బిల్డప్ ఎత్తున్నాడేంది? నిన్న మర్చిపోయాడా? మానవ జీవితం అది, మానవ జీవితం అది. నీకు కలిగిన దాన్ని బట్టి ఏదైనా ఆయన దగ్గరికి వెళ్ళి నువ్వు అతిశయపడితే అది వేరే విషయం. ఆయనను బట్టి అతిశయపడటం వేరు. నీకు కలిగినది ఏది ఆయనకు తెలియకుండా కలగలేదు. ఆయనకుండా అసలు ఏమీ లేదు. హల్లెలూయా. ఆయనకుండా అసలు ఏమీ లేనప్పుడు నువ్వు ఆయన ఎదుటే అతిశయపడతావు? పడటానికి వీలు. అందుకే అంటున్నాడు కదా, లోకములో ఉన్న జ్ఞానులను సిగ్గుపరచటానికి వెర్రివారిని. బా, ఏంటండి ఆ మాటలు? ఇప్పుడు చెప్తాం. గిద్యోను ఎవరు? జాగ్రత్తగా వినాలి. గిద్యోను ఎవరు? వెర్రివాడే. మోషే ఎవరు? ఎర్రివాడే. ఎవరు? యాకోబు వెర్రివాడే. మిరిమి ఎవరు? వెర్రివాడే. ఇలాగ వెర్రివారు. ఇప్పుడు ఆ వెర్రివారి సంఖ్యలో నేనున్నానని చెప్పుకుంటున్నా. ఇప్పుడు ఆ వెర్రివారి సంఖ్యలో నువ్వు ఉన్నావా లేదా? హల్లెలూయా. ఏమండి, మీకు అర్థమవుతుందా? నన్ను నేను చేర్చుకోవట్లేదండి. నేను చేర్చుకున్నా కూడా తప్పేం కాదండి. ఎందుకంటే వెర్రివారుగా ఆయన దగ్గర ఉంటేనే కర్త జ్ఞానం ఇస్తాడండి బాబు. దేవునికి స్తోత్రం. ఈ రోజు నీ వాక్యాన్ని మీకు ఇలా చెప్తున్నానంటే నేను వెర్రివాడిని అయితేనే ఆయన దగ్గర ఆ చెప్పడానికి జ్ఞానం ఇస్తాడు. వాక్యం నాకు బాగా తెలుసు, వాక్యాన్ని నేను బాగా చెప్తాను అనుకున్నాను అనుకోండి, ఏం చేస్తాడైనా? ఎర్రివాడిని చేసేస్తాడు. వాక్యంలో ఏ మాట ఎందుకు చెబుతున్నా కూడా అర్థం కాదు అక్కడ. అందుకు చెప్తున్నారు, ఈ ఎర్రివారిలో నేను ఉన్నాను అనుకుంటున్న వారిని నువ్వు, మరి నిన్ను నువ్వు కూడా పరీక్షించుకో.
సంఘంగా మనల్ని మనం పరీక్షించుకుందాం, సమాజంలో మనల్ని మనం పరీక్షించుకుందాం, గృహంలో మనల్ని మనం పరీక్షించుకుందాం, ఎక్కడైనా మనల్ని మనం పరీక్షించుకుంటూ ఇక్కడ మనం ఏంటి అని మాట్లాడుకుందాం. పురిలేరా, ఈ రోజున లోకములో ఉన్న వారిని, జ్ఞానులను సిగ్గుపరచడానికి ఎర్రివారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడట. జాగ్రత్త. ఇప్పుడు 7 సంఖ్యలో చాలా మంది పాత నిబంధన నుంచి కొత్త నిబంధన ప్రకటన గ్రంథం దాకా చాలా మంది ఉన్నారు. ఇప్పుడు పాత నిబంధన కొత్త నిబంధన అంతా అలా అయ్యింది. తర్వాత మరి నువ్వు ఉన్నావా లేదా వాళ్ళల్లో అని ఆలోచించుకుంటే, మనము కూడా అతిశయించేది దేవుణ్ణి బట్టి అని తెలుసుకుని, అతిశయించాల్సింది దేవుణ్ణి బట్టి అని తెలుసుకొని వెర్రివారిగా జీవించగలిగితే నువ్వు జ్ఞానివి. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత మాట ఏంటి? బలవంతులైన వారిని సిగ్గుపరచడానికి అక్కడ ఆగుదాం. మళ్ళీ ఏంటంట? ఇప్పుడు చెప్దాం. ఎవరు బలవంతులు? ఎవరు బలవంతులు? ఎవరు బలవంతులు? అక్కడ మీరు చదివింది చెప్పాలి. లోకములో బలవంతులైన వారిని, లోకమనగా ఇక్కడ పాపం కూడా కనబడుతుంది. అవునా కాదా? లోకం, పాపం. తర్వాత లోకములు అంటే పాపములో ఉన్న వారిని సిగ్గుపరచుటకు ఇదే లోకంలో కొంతమంది బలహీనులు ఉన్నారట. వారు రక్షించబడిన వారు, దేని స్తోత్రం, వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఈ మాట చెప్తారు. లోకంలోనే లేదు, భూలోకంలో నెఫీన్లు అనబడిన బలవంతులు ఉన్నారా లేదా? ఇశ్రాయేలీయులు అనే బలహీనులు ఉన్నారా లేదా? అవునా కాదా? కనానీయులు అనే బలవంతులు ఉన్నారా లేదా? అలాగే తర్వాత ఇశ్రాయేలీయులు అనే బలహీనులు ఉన్నారు. ఇప్పుడు ఈ ఇశ్రాయేలీయుల్లోనే 12 గోత్రాలు బలహీనమైనవి. అవునా కాదా? ఇప్పుడు నెఫీరులు అనబడిన వారు, కానానీయులు అనబడిన వాళ్ళు వీళ్ళు ఎబిసీలు అనబడిన వాళ్ళు, ఫిలిప్పీలు అనబడిన చాలా మంది బలవంతులే. కానీ వాళ్ళని బలహీనులు చేయటానికంట ఈ బలహీనులను బలపరచాడంట దేవుడు. దేవుని స్తోత్రం. ఎందుకో తెలుసా? వాళ్ళు ఉన్నత దేహాలను బట్టి, వాళ్ళ దగ్గర ఉన్న ఆయుధాలను బట్టి, వాళ్ళకు కలిగిన బలాన్ని బట్టి, వాళ్లకు కలిగిన ఆస్తులను బట్టి అతిశయపడ్డారట. ఏమండి, వెలుగుకుంటారా? దేనిని బట్టి? వాళ్ళకున్న దేహాలను బట్టి అతిశయపడ్డారట, వారికున్న బలాన్ని బట్టి అతిశయపడ్డారట, వాళ్ళకున్న ధనాన్ని బట్టి అతిశయపడ్డారట, వాళ్ళకున్న గర్వాన్ని బట్టి అతిశయపడ్డారట, వాళ్ళకున్న సమస్తమును బట్టి అతిశయపడ్డారట. కానీ ఇదే లోకములో ఉన్నవారని ఇశ్రాయేలు అన్నారట, మేము దేనికి పనికిరాని స్థాయి స్థితిలో ఉన్నామయ్యా, మా పక్షాన నువ్వు లేకపోతే మేమేమి చేయలేమన్నప్పుడు ఆ బలవంతులను బలహీనలు పరచడానికి ఈ బలహీనులను తీసుకెళ్లి బలవంతులు నెత్తి మీద పెట్టాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అవునా కాదా? ఇప్పుడు మీరు ఇందాక చదివిన మాట, ఓయి పరాక్రమం కలిగిన బలాఢ్యుడా అనబడిన గిద్యోను అనే వ్యక్తి గానుగ మాటున దాగి ఉన్నాడు అని సెలవిస్తున్నది వాక్యం. గానుగ మాటున రహస్యముగా దాగి ఉన్నాడని సెలవిస్తుంది. ఈ గానుగ మాటును దాక్కున్న వాడిని పిలిచిన వాడు స్వరం గొప్పది. హల్లెలూయా. ఈ స్వరాన్ని విన్న ఆయనట బలాన్ని తెచ్చుకుని బలవంతులైన వారిని, అర్థమవుతుంది మీకు? బలవంతులైన వారిని కొన్ని లక్షల కన్నా, ఇసుక రేణువు కన్నా ఎక్కువగా ఉన్నారంట వాళ్ళు. ఎవరాళ్ళు? కల్దీలు అనబడిన మిథ్యానీయులు అని అనబడు. అర్థమవుతుందా? అలాంటి వారిని ఏం చేశాడంట? ఒకే ఒక మనిషిని హతము చేసినట్లుగా హతము చేసేసాడంట. హల్లెలూయా. ఏమండి, దేవుని పిలుపులో బలం, దేవుని చూపులో బలం, దేవుని ఉద్దేశంలో బలం, దేవుని ఉనికిలో నువ్వు ఉంటే బలం, దేవుడు నీతో ఉంటే బలం. ఆ బలాన్ని బట్టి నువ్వు దేవుని ఎదుట అతిశయపడతావా, దేవుని బట్టి అతిశయపడతావా? ఏమండి, జాగ్రత్త.
మెలుకుండండి, అప్పుడప్పుడు హల్లు చెప్తా ఉండండి. దేనిని బట్టి అతిశయపడతావు నువ్వు? దేవుని బట్టి అతిశయపడు. దేవుని ఎదుట అతిశయపడాలని ప్రయత్నం చేయమాక. దేవుని ఎదుట అతిశయపడాలని చూస్తే జాగ్రత్త, అక్కడ చాలా మంది ఉన్నారు. నేను ఒక్కడు మాత్రమే కూర్చొని నా దేవునికి ఆరాధన చేస్తున్నాను, కృతజ్ఞతాస్తుతి అంటే నేను భక్తుడని కాదు. నేను చెప్పే మాట ఏంటంటే మీకు అర్థం అవ్వాలి. ఇక్కడ భక్తుడని కాదు, కానీ నేను వెంటనే ఆలోచించింది ఏంటంటే, నేనేంటి, నా బ్రతుకేంటి, నేనేంటి, నా పుట్టుకేంటి, నేనేంటి, నేను పెరిగిన వాతావరణం ఏంటి, నేనేంటి, నా గ్రామం ఏంటి, నేను ఈ రోజున ఇక్కడ ఎక్కడో కాకినాడలో ఉండటం ఏంటి, అసలు దీనంతటికి కారణం ఏంటి అని అంటే, నేను అతిశయించగలిగిన ఒక నామం, అదే ప్రభు అయిన యేసుక్రీస్తు నామం. గట్టిగా చప్పట్లు కూడా ఒకసారి. ఏ నామం అంట? ఆ నామము గుర్తొచ్చింది. నేను కట్టిన ఫీజు గుర్తురాలా, నా భార్య చేసిన ఉద్యోగం గుర్తురాలా, మేము అప్పు తెచ్చిన అప్పులు గుర్తురాలా, ఇవన్నీ ఏం గుర్తురాట్లా. నాకు ఒకటే గుర్తొచ్చిన నామం ఏంటంటే యేసు నామం. ఆ నామం మమ్మల్ని ఉద్ధరించకపోతే, హల్లెలూయా, యాకోబు దేవుడు నామం మమ్మల్ని ఉద్ధరించకపోతే, ఆపత్కాలమందు మేము మొరపెట్టినప్పుడు ఆయన మాకు ఉత్తరం ఇయ్యకపోతే మా పరిస్థితి ఏంటి అని ఆలోచించినప్పుడు నేను కృతజ్ఞత కలిగిన వాడినై రోధించటం మొదలుపెట్టాను. ప్రియులారా, జాగ్రత్తగా వినాలి. ఇక్కడ లోకములో బలవంతులను బలహీనులను చేయటానికి ఆయన తర్వాత ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు, లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని. అసలు ఇక్కడ చూడండి ఎన్నిట్లో ఉన్నాయో. ఏంటంట? మళ్ళీ చదువుదాం ఆ మాట. లోకములో ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు, లోకములో నీచులైన వారిని. ఆగదాం అక్కడ. అసలు ఇదంతా చెప్తే టైం పట్టుద్ది కదా. ఎవరంట? ఎన్నికైన వారిని వ్యర్థము చేయటానికి లోకములో. మా ఊర్లో ఇప్పుడు, మా ఇంట్లో ఇప్పుడు చాలా మంది బాధ ఏంటంటే, నన్ను చూసి అదే వాళ్ళ కడుపుమంట, నన్ను చూసి అదే వాళ్ళ కడుపుమంట. రే ఏంట్రయ్యుడు? కొంతమంది నాతో స్నేహితులుగా తిరిగిన వాళ్ళు కూడా, కొంతమంది వార్చలేని వారు, ఏంట్రా వీడు, ఈడేంట్రా ఇట్టయిపోయాడు, ప్రత్యేకించబడ్డాడేంటి, నీతి మాటలు మాట్లాడుతున్నాడేంటి, యథార్థమైన మాటలు మాట్లాడతాడేంటి, ఖచ్చితంగా ఉంటాడేంటి, గద్దిస్తాడేంటి, మందలిస్తాడేంటి అని అంటే ఏమంటున్నాడంట? ఎన్నిక అయిన వారిని మేము అనుకున్నారు ఒకప్పుడు వాళ్ళు. ఎన్నిక అయిన వారిని వ్యర్థము చేయటానికి లోకములో ఉన్న నాలాంటి నీచులను, తృణీకరించబడిన వారు, తృణీకరించబడ్డాం, నిత్యంగా అవమానించబడ్డాం. ఎన్నోసార్లు అలాంటి ప్రక్రియ జరిగింది. ఎన్నిక లేని వారిని, ఇది లేనప్పుడు, అవునా కదా? అరచి ఏం బతుకు, ఈడిది కూడా ఒక బతుకేనా? ఏమండి, మనుషుల దృష్టిలో ఈడిది ఒక బతుకేనా, ఈడిది ఒక జన్మేనా? అసలు ఈడు పుట్టకుండా ఉంటేనే బాగుండు, అసలు ఈడు ఎందుకు పుట్టాడు అనవసరంగా నువ్వు భలే పిల్లోండగా అన్నావులే నువ్వు. ఇలాంటి తృణీకరించబడటం, నీచమైన బ్రతుకు, ఎన్నిక లేకుండా ఉండటం, ఎన్ని కలిగిన వాడిని ఏం చేశాడంటే ఆయన, అంత నేసం చదువుతున్నారు. అదే ఇప్పుడు హుషారుగా ఉండండి, వాక్యంలో హుషారుగా ఉండండి. ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అంత చదవాలి,
అర్థమవుతుంది. వాక్యంగా చదవండి. తృణీకరించబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. ఎవరు ఏర్పాటు చేసుకున్నాడు? దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఇప్పుడు ఎన్నిక లేని వాడిని దేవుడు ఏర్పాటు చేసుకుంటే ఎలాగవుతాడు? తలగా ఉంటాడు. అర్థమవుతుందా? ఏకువ చుక్కగా ఉంటాడు, వెలుగుగా ఉంటాడు, అనేకులను హెచ్చరించువాడిగా ఉంటాడు, బుద్ధి చెప్పువాడిగా ఉంటాడు. దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఇది గమనించమని ప్రతి వారికి కూడా చెబుతున్నాను. తర్వాత అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసు నందున్నారు. ఆగుదాం. ఎవరి మూలంగా? మళ్ళీ చదవండి. ఆయన ఎవరు? దేవుడు. అర్థమైందా? ఎవరున్నారు అక్కడ? తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు, నువ్వు ఉన్నావు. హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్తగా వినాలి. ఇది గమనించాలి ముందు మీరు. ఏమని? అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందున్నారు. హల్లెలూయా. ఎవరి మూలంగా ఉన్నారు మీరు? దేవుని మూలం, తండ్రి అయిన దేవుని మూలంగా కుమారుడితో ఉన్నారట. ఇది మర్చిపోకుండా ఉంటే చాలు. ఇప్పుడు ఆయనతో ఇంత ఉంటే నువ్వు అతిశయించాల్సింది ఎవరి దగ్గర? ప్రభువునందు. మనుషుల దగ్గర అతిశయించాలి. నా దేవుడు ఉన్నాడు, నన్ను సిగ్గుపరచనీయడో, నన్ను సిగ్గుపరనీయడో, నా భారం ఆయన మీద మోపా, నా కష్టం ఆయన మీద మోపా, నా నీతి ఆయన మీద మోపా. ఇంకో మాట చెప్పాలంటే నా నమ్మకం ఆయనే, నా గురి ఆయనే, నా ఆశ్రయ దుర్గము ఆయనే. కాబట్టి నేను ఆయన్ని బట్టి అతిశయపడతా, నిన్ను బట్టి నేను అతిశయపడను. పో. హల్లెలూయా. జాగ్రత్తగా ఈ వాక్యాన్ని మీరు అలా చదవగలిగితే ప్రియులారా, మీరు ఎవరంతా ఏర్పాటు చేయబడ్డారంటే క్రీస్తు నందు దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడంట. ఏర్పాటు చేసుకున్న వాళ్ళు ఎలాగుండాలి? ఏర్పాటు చేయబడినట్టే ఉండాలి. కానీ మనం ఏం చేస్తున్నాం? ఏర్పాటులో ఉండి కూడా ఏర్పాటును తిరస్కరించి కలిగిన దాన్ని బట్టి అతిశయపడుతున్నాం. చివరి మాట చదివించి నేను ముగిస్తాను ప్రియులారా. చివరి మాట ఏంటంటే 25వ వచనంలోకి రండి, 26వ వచనంలోకి రండి, పైకి రండి. సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోకరీతిని జ్ఞానులైనను ఘనులైనను గొప్ప వంశపు వారైనను అనేకులు పిడవబడ లేదు కదా. హల్లెలూయా. ఈ మాట మీకు అర్థమైందా? ఏమర్థమైంది చెప్పండి, మళ్ళీ చదవండి. నాకు అర్థం కాలేదు. సహోదరులారా, మిమ్ములను పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోకరీతిగా ఉన్న జ్ఞానులైనను ఘనులైనను ఒక్క వంశము వారైనను గొప్ప వంశము వారైనను అనేకులు. జాగ్రత్తగా వినాలి. ఈ నూతన యెరూషలేము ప్రార్థన మందిరంలో కూర్చోటానికి నిన్ను పిలిచాడట. ఈ నూతన యెరూషలేము ప్రార్థన మందిరంలో వాక్యం వినడానికి నిన్ను పిలిచాడట. ఇక మీ వంశాల్లో ఇక లేరా జనాలు? ఉండారు కండి. ఏమండి, ఉండారా లేరా? మీ వంశాల్లో ఉండారుగా, మరి ఎందుకు రారు? వెరీ గుడ్. ఎన్నుకోలే, ఇంకా పిలవలేదంటే వాడిలో ఎట్లాంటి అహం ఏదో ఉందట్టుకుంటా. ఎలాంటి అహం? లోక జ్ఞానం అంటే అది పుస్తకాలా? లోక జ్ఞానం అంటే అది ధనమా? లోక జ్ఞానం అంటే అది పాపమా? లోక జ్ఞానం అంటే ఎదిరించటమా? లోక జ్ఞానం అంటే అహంభావ స్వభావమా? ఏదో వాడిలో ఉన్న అందుకే వాడిని పిలవలా. ఆడు నీ కుటుంబంలో వాడైనా, నా కుటుంబంలో వాడైనా, ఎవడైనా సరే, ఈ మందిరం చుట్టూ ఉన్న ఇళ్లలోనైనా, ఈ గ్రామంలోనైనా, ఈ ప్రపంచంలోనైనా ఇంకా నీకన్నా బలమైన వాళ్ళు దేవుని మందిరంలో లేరు. హల్లెలూయా. ఇంకా ఈ మందిరంలో లేరు. వై? ఎందుకంటే వాడు ఇక్కడ ఈ జ్ఞానం కలిగి ఉన్నాడు. ఏ జ్ఞానం? అతిశయం. దేవుని ఎదుట కాకుండా, దేవుని బట్టి కాకుండా దేవుని ఎదుట అతిశయపడుతున్నాడట.
దేవుడు ఎదుట అతిశయపడితే తొక్కేస్తాడండి. దేవునిని బట్టి అతిశయపడు, నిన్ను హై రేంజ్లోకి తీసుకెళ్తాడండి. ఇలాంటి డిగ్రీలు వస్తాయి పోతాయి నిజమే, కానీ అసలు డిగ్రీ పట్ట ఇయ్యాల్సింది ఎవరు? ఆయన ఇయ్యాలి. ఏడుంటది అది? పరలోకమందు ఒక జీవ గ్రంథం ఉందట. ఆ జీవ గ్రంథములో నీ పేరు రాయబడాలట. అక్కడ ఒక రాతి పలక ఉందట. ఆ రాతి పలక మీద సువర్ణాక్షరాలతో రాయబడి సర్టిఫికెట్ చేయబడి ఇవ్వాలట. పరలోకమందు ఒక సంఘం ఉందట. ఆ సంఘములో నువ్వు ఒక పునాది అవ్వాలట. పరలోకమందు ఒక మన్నా ఉందట. ఆ మన్నా తినడానికి అర్హత ఉండాలంట. ఇది సర్టిఫికేట్, ఇది సర్టిఫికేట్, ఇది సర్టిఫికేట్. నేను 3 సంవత్సరాల నుంచి గత 3 లేకపోతే 3 సంవత్సరాలు అవుతుంది తట్టుకుంటా. మా ఇంట్లో ఒక ఫోటో ఉంటుంది. ఏలు పెట్టి చూపిస్తే అందరూ ఏదో నక్షత్రాన్ని చూపిస్తాం అంటారు. ఆ ఫోటో దిగినప్పటి నుంచి అది దిగి అన్నాళ్ళ తెలియదు, ఇలా గుర్తుండదని చెబుతున్నా. 3 సంవత్సరాలు అయితే 3 సంవత్సరాల నుంచి నేను ఒక పోస్ట్ పెట్టాలని అనుకుంటా ఉంటాను. ఏం పోస్ట్ అంటే, మొదట మా ఇంట్లో నేను పాస్టర్, నా భార్య మండల్ కోఆర్డినేటర్, తర్వాత మా అబ్బాయి పెద్ద అబ్బాయి డాక్టర్, మా చిన్న అబ్బాయి లాయర్. దీనిలో ఏకవచనం ఏం చెప్పండి? అన్నిట్లో సహజంగా వచ్చే కదా అర్ అనేది. పాస్టర్, కోఆర్డినేటర్, డాక్టర్, లాయర్. ఇట్ట పోస్ట్ పెట్టాలి, మా ఇంటి ముందు బోర్డు పెట్టాలి. హల్లెలూయా, ఖచ్చితంగా జరిగింది అని అనుకుంటా ఉండేవాడిని. అయితే అవ్వక ముందే పెట్టడం ఎందుకు అని అనుకుంటుంటే మొన్న అనిపించింది, ప్రారంభించవచ్చు. హల్లెలూయా, ఆయన ఉద్దేశం ఉంది, ఆయన ఉనికిలో ఉన్నాం, ఆయన చిత్తంలో ఉన్నాం. ఆయన మా పట్ల చేయాలనుకున్నది ఏది ఆపడు. హల్లెలూయా, ఇది నా పట్ల కాదు, అందరి పట్ల, మనందరి పట్ల, సంఘంగా మనం, ఆత్మీయ బిడ్డలుగా, ఆత్మీయ తండ్రిగా మనం, సమాజంలో ఉన్న వారందరి పట్ల కూడా దేవుడు ఒకటే చూపు కాదు. ఆ చూపుకు నోచుకోలేని వాళ్ళు మనమే. ఎందుకని? లోకములో ఉన్న జ్ఞానాన్ని బట్టి, లోక జ్ఞానాన్ని బట్టి మనం ఆయన దగ్గర పొందుకోలేకపోతున్నాం. అవునా కదా? అవునా కదా? అందుకు చివరి వచ్చిన చదివించాను అనమాట. 26వ వచనం ఏంటంటే, సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి. ఇది జాగ్రత్త గమనించాలి. మొదట క్రైస్తవుడు ఏం గమనించాలి? పిలుపుని చూడాలి. భూమి మీదకు నువ్వు ఎందుకు వచ్చావంటే దేవుణ్ణి కనపరచడానికి. భూమి మీదకు నువ్వు ఎందుకు వచ్చావంటే దేవుని మహిమపరచడానికే. దేవుడు తన ఉనికిని చాటుకోవటానికే నిన్ను సృష్టించాడు. అది తెలుసుకోవాలి నువ్వు. ఫస్ట్ ఏంటంటే, భార్య కోసం, పిల్లల కోసం, భర్త కోసం, ఆస్తుల కోసం, అంతస్తుల కోసం. నీ పిలుపు ఏంటంటే, దేవుడు నిన్ను ఎందుకు పిలిచాడంటే, ఖచ్చితంగా నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడిని పిలిచి భూమి మీదకి నడిపించే విధానం ఏంటంటే ఆయన కనపరచడానికి. అది తెలుసుకోవాలి పిలుపు. తర్వాత సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోకరీతిని జ్ఞానులైనను ఘనులైనను గొప్ప వంశము. మా వంశం చాలా గొప్పది కదా, మా వంశం చాలా గొప్పది. ఇక్కడ అసలు ఎంత చెప్పుకుంటాం మనం, మా ఇంటి పేరు తెలుసా, మా వంశం తెలుసా అని కదా. అందుకే అంటున్నాడు కదా ఇక్కడ, జ్ఞానులైనను ఘనులైనను గొప్ప వంశపు వారైనను అనేకులు పిలవబడలేదు. గొప్ప వంశంలో ఉండావా? నువ్వు వద్దు, అవసరం లేదు ఆయనకి. ఇప్పుడు ఎవరంట? నెఫీలు గొప్పదే అవుద్ది ఆయనకి. అమాలేకీలు గొప్పోళ్ళే, అవసరం లేదు. అనాకీలు గొప్పోళ్ళు, అవసరం లేదు. ఎబిసీలు గొప్పోళ్ళు, అవసరం లేదు. మరి ఎవరు కావాలి? బలహీనులు. ఏమీ లేదు నా దగ్గర, నిస్సాయి స్థితి అన్నవాళ్ళు కావాలంట. జాగ్రత్త. ఇక్కడ మా ఇంటి పేరు గొప్పది, మా గడప ఎంత ఉంటుందో తెలుసా, మా ఓటు ఎంత ఉంటుందో తెలుసా, నువ్వు అవసరం లేదు ఆయనకి. హలో, అవసరం లేదు. నిజం. మా ఊరిలో మా ఇంటి పేరు కూడా అట్లా చెప్తారు, మేమేందో తెలుసా అని. ఆయనకు అవసరం లేదు, దేవుడికి అవసరం లేదు అసలు. ఆయన ఇంకో మాట ఏంటంటే, నిన్ను సృష్టించినందుకు కూడా బాధపడతాడంట. మరి ఎవరు కావాలంటే, అయ్యా నన్ను ఎందుకు పుట్టించావు నాకు అర్థం కావట్లేదయ్యా,
నిన్ను బట్టి నేనేం చేయాలో చెప్పయ్యా అంటావే, నువ్వు కావాలంట ఆయనకి. హల్లెలూయా. కాబట్టి జాగ్రత్త. గొప్ప వంశాలు అవసరం లేదు, గొప్ప బలవంతులు అవసరం లేదు, గొప్ప గనులు అవసరం లేదు. మరి ఏం కావాలి? ఆ గనుడు కూడా ఎప్పుడైతే తగ్గించుకుంటాడో అప్పుడు దేవుడు వాడిని ఏం చేస్తాడంట? దీవించి ఆశీర్వదిస్తాడు. నిజమే, ధనవంతులే. అబ్రహాం ధనవంతుడు కాదా? అంబానీ కన్నా ధనవంతుడు అబ్రహాం. ఆ ధనవంతులు లేరా? ఉన్నారు. వాళ్ళు ధనవంతులైన బలవంతులైన తగ్గించుకున్నారంట. తగ్గించుకున్నారు కాబట్టి దావీదు ఎంత బలవంతుడు కదా యుద్ధంలో. దేన్ని బట్టి? దేవుని బట్టే. ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా టైం పడే గురిలే. కాబట్టి ఈ విషయాన్ని గమనిద్దాం. అతిశయపడేవాడు దేవుని బట్టి అతిశయపడవలెనని రాయబడి ఉన్న మాటను గుర్తు చేసుకో. నీతియు, యథార్థత, పరిశుద్ధత అన్ని కూడా ఆయన మనకు అనుగ్రహించిన విమోచకుడు. అయినా విమోచించబడ్డాం మనం అందరం కూడా. జాగ్రత్త, ఈ మాటను గమనించి నువ్వు దేన్ని బట్టి అతిశయపడతావో నీ ఇష్టం. నేనైతే చెప్తున్నా, నేను నా కుటుంబం అనగా ఆత్మీయ పిల్లలుగా మీకు కూడా నేను చెప్పే మాట ఒకటే, మనము అతిశయపడాల్సింది దేవునిని బట్టే, కానీ దేవుని ఎదుట కాదు. దేవుని బట్టి లోకం ఎదుట అతిశయపడు. నా దేవుడు గొప్పడు. షడ్రక్, మెషక్, అబేద్నెగోలు అనబడిన వారు తిరగబడిన రీతిగా మా దేవుడు రక్షించడానికి సమర్థుడు. ఆయనే రాజు. హల్లెలూయా. అలాంటి సాక్ష్యం కావాలి మనకి, అలాంటి తిరుగుబడతాను, అలాంటి అతిశయం కావాలి మనకి. చంపేస్తాం, నో ప్రాబ్లం. ఎందుకు? మా దేవుడు. ఇక్కడ సహజ మరణం, అక్కడ నిత్య జీవం. హల్లెలూయా. దీనికి సిద్ధపడి ఉండాలి. పిలుపేంటో తెలుసుకో, అతిశయం దేనికో తెలుసుకో, ఎవరన్నా బట్టి అతిశయపడాలో తెలుసుకుంటే నీ జీవితంలో ఇంకా గొప్ప మేలులు, ఇంకా గొప్ప గొప్ప ఆశీర్వాదాలు, ఇంకా గొప్ప గొప్ప దీవెనలు దేవుడు ఖచ్చితంగా దయచేస్తాడని నేను ప్రభు పేరిట మనవి చేస్తూ, మనందరినీ దేవుడు దీవించును గాక. శబ్దాంతరాల ద్వారా వింటున్న వారిని దీవించును గాక. లైవ్ లో వీక్షిస్తున్న వారిని దీవించును గాక. ఉన్నతమైన స్థితిలోకి నడిపించి దేవునిని బట్టి అతిశయపడుదుము గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, మీ వందనాలు, మహోన్నతుడ స్తోత్రాలు ప్రభా. నీ చిత్తంలో, నీ ఇష్టంలో మరొకసారి నీ పాద సన్నిధిలో నాయన ఇలా ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభా. నిజమే ప్రభా, అతిశయించబడు ప్రభా. దేనిని బట్టి అతిశయించాలి ప్రభా? నిన్ను బట్టి అతిశయించడం తప్ప దేనిని బట్టి అతిశయించడానికి వీల్లేదు అని లేఖనాలు చెబుతూ ఉన్నాయి నాయన. ఏదేమైనప్పటికీ పెద్ద కుమారుడి విషయంలో మీరు కార్యం జరిగించి ఆ రాత్రి మీరు నాతో మాట్లాడిన ప్రభా, అదిగో నా తండ్రి, నా చెవులలో ప్రభా ఇదిగో చొచ్చుకుపోవునట్లుగా ఆ వాక్యాన్ని దాచి ఈ రోజున అయా నీ పరిశుద్ధ పునరుద్ధరణ ఆరాధనలో నాయన వాక్యముతో కూడిన సాక్ష్యాన్ని, నా బ్రతుకుని నాయన బట్టబయలు చేసి చెప్పడానికి సహాయం చేశావు నాయన. రహస్యం అనేది ఏది లేదు నాయన. అదిగో నా తండ్రి, అతిగా చెప్పుకుంటే నాయన గొప్పగా ఉంటుందని ప్రభా, లేకపోతే వేరే వారుగా ఏదన్నా అనుకుంటారని ప్రభా చెప్పలేకపోతే ఇంకొక మారు ప్రభా అయ్యా నువ్వు చేసిన కార్యాలను బట్టి నాయన నా జీవితాన్ని కూడా పంచుకోవడానికి సహాయం చేయండి. ఏదేమైనా నిన్ను బట్టి నా అతిశయం అది వర్ణించలేనిది. నిన్ను బట్టి నా అతిశయం నాయన దాన్ని వివరించలేని స్వామి. నీవే నా గర్వం, నీవే నా అతిశయం, నీవే నా మార్గం, నీవే నా సత్యం. కాబట్టి నా బ్రతుకు దినాలు, నా కుటుంబం, నాకు ఇచ్చిన ఆత్మీయ బిడ్డల బ్రతుకు దినాలు అన్ని కూడా అయా నీ స్వాధీన ఆధీనంలో ఉంచుకుని నాయనాదిగో నా తండ్రి లోతైన నీ ప్రేమ నాయనాదిగో నా తండ్రి మేము జుర్రుకోవడానికి సహాయం చేయమని అయా వచ్చిన బిడ్డలందరినీ కూడా దీవించి లైవ్ లో ఉన్న బిడ్డలను కూడా ఆశీర్వదించమని నాయన. ఇంకొక మారు ప్రభా మేమందరం కలిసే వరకు నీ కృప కవిట్లో బలపరచమని నాయన. ఇంకా ఏదన్నా విడిచి మరిచిపోయి ఉంటే ప్రతి విషయంలో మీరే కార్యం జరిగించి మహిమ తెచ్చుకోమని యేసు నామములో మా మనవలు అడిగి పొందుకొని ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్.